బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే హాస్పిటల్ వేస్ట్ జనరేషన్ అయిన తర్వాత డిస్కార్డ్ చేసేటప్పుడు కొన్ని కలర్ కోడింగ్ బిన్స్ ఉంటాయి. సో ఆ కలర్ కోడింగ్ బిన్స్ ఆర్ కలర్ బ్యాగ్స్ ఉంటాయి, డిస్పోజబుల్ బ్యాగ్స్, రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, వైట్ కలర్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కోడింగ్స్ ఉన్న బ్యాగ్స్, ప్లాస్టిక్స్ బ్యాగ్స్లో కానివ్వండి, కలర్ కోడింగ్స్ ఉన్నటువంటి బిన్స్లో కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ని మనం డిస్పోజ్ చేయాలి అని డీటెయిల్గా మనకి ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉంటుంది. ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ దిస్ ఈస్ మనం హాస్పిటల్స్లో, ల్యాబొరేటరీస్లో, ఎనీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో మనకు జనరేట్ అయ్యేటటువంటి మన రోజువారీగా మనం అందులో నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, తెలుగులో చెప్పాలంటే వ్యర్థ పదార్థాలు. చాలామందికి తెలుగులో చెప్పడానికి మేము ట్రై చేస్తున్నాము. ఎక్కువగా ఇంగ్లీష్ వాడుక భాషలో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు రాబోయే ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మొదటగా ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని కొంచెం స్లోగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా వరకు విద్యార్థులందరికీ కూడా ఈ సబ్జెక్ట్ అవగాహన జరగాలని ఆలోచనతోటి కొంచెం సమయం ఎక్కువగా అయినా సరే ఇంగ్లీష్లో మరియు తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని తెలుగు పదాలు కరెక్ట్గా రాకుండా కూడా మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పే విధానాన్ని. సో ఇవాళ ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో జనరల్గా మనకు రోజువారీగా వచ్చేటటువంటి మన ల్యాబొరేటరీలో, మన హాస్పిటల్స్లో, ఏదైనా హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కానివ్వండి, ఒక చిన్న ల్యాబొరేటరీలో కానివ్వండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక డిజిన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఒక గైడ్లైన్స్ ప్రకారంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో, అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, అన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తూ మనకు హాస్పిటల్స్లో వచ్చేటటువంటి వ్యర్థాలన్నీ కూడా వీటి ప్రకారంగా మనం డిస్కార్డ్ చేయవలసి ఉంటుంది. సో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే జనరల్గా మనం ప్రతిరోజు మన ఇళ్ళల్లో కూడా ఎంతో వ్యర్థ పదార్థాలు మనం డిస్కార్డ్ చేస్తూ ఉంటాం. సో మున్సిపాలిటీ వారు మనకి ఒక తడి చెత్త, పొడి చెత్త అని 2 సపరేట్ కంటైనర్స్ ఇచ్చారు. సో అదేంటి, 2 విడిగా చేసి వాళ్ళకి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎక్కడైనా డంపింగ్ యార్డ్లో దాన్ని డిస్పోజల్ చేసేటప్పుడు తడి చెత్తకు ఒక రకమైన ప్రొసీజర్, పొడి చెత్తకు ఒక రకమైన ప్రొసీజర్ తోటి వాటిని డిస్కార్డ్ చేయటం, బరియల్ చేయటం, డిస్పోజబుల్ చేయటం చేస్తుంటారు. పర్యావరణానికి హాని కలగకుండా వేరే ఎవరికి కూడా ఆ పదార్థాలతోటి హాని కలగకుండా ఉండటానికి అదొక గైడ్లైన్స్తో వాళ్ళు ఫాలో అవుతారు. అలాగే మన మెడికల్ ఫీల్డ్లో మనకు హాస్పిటల్స్లో మనకున్నటువంటి ల్యాబొరేటరీస్ ప్రతిరోజు మనం యూజ్ చేసినటువంటి ల్యాబొరేటరీస్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి, బ్లడ్ శాంపుల్ కలెక్షన్కి మనం సిరంజెస్ యూజ్ చేస్తాం. సిరంజెస్తో పాటు కాటన్ యూజ్ చేస్తాం ల్యాబొరేటరీస్లో. మనకు జనరేటర్ ఈ సిరంజెస్, కాటను, ఏదైతే మనం పాలిథిన్ కవర్స్ ఉంటాయి, కొన్ని మనం వైల్స్ ఉంటాయి, రియేజెంట్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఉన్నటువంటి కెమికల్ వైల్స్ ఉంటాయి. సో ల్యాబొరేటరీలో మనం యూజ్ చేసి డిస్కార్డ్ చేసే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా అది బయోమెడికల్ వేస్ట్ కింద వస్తాయి. అలాగే హాస్పిటల్స్లో, ట్రీట్మెంట్ సైడ్లో, హాస్పిటల్లో వార్డ్స్లో అడ్మిట్ ఐపీ పేషెంట్స్కి కానివ్వండి, లేదా ఆపరేషన్ థియేటర్స్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఉన్నటువంటి మనం యూజ్ చేసేటటువంటి మెటీరియల్ అంతా కూడా జనరల్గా మనం యూజ్ చేసే మెటీరియల్ అంతా ఎక్కువగా ఏముంటుంది హాస్పిటల్లో, కాటన్, బ్యాండేజ్, ఫోర్సెప్స్, బ్లేడ్స్, సీజర్స్, డిఫరెంట్ మనకు రోజువారీగా మనం యూజ్ చేసి డిస్కార్డ్ చేసే మెటీరియల్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో వీటన్నిటిని కూడా ఏంటంటే ఫస్ట్ మనం డిస్కార్డ్ చేసేటప్పుడు సెగ్రిగేషన్ చేసుకుంటాం. డిస్కార్డ్ చేసేటప్పుడు అంతా కలిపి ఒకటే దగ్గర డిస్కార్డ్ చేయం కదా. సో లిక్విడ్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది, కొన్ని పేపర్స్ ఉంటాయి, కొంచెం కాటన్ ఉంటుంది, కొన్ని బ్లడ్ బ్యాగ్స్ ఉంటాయి, కొన్ని యూరిన్ క్యాథెటర్స్ ఉంటాయి, యూరిన్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి, ప్లాస్టిక్ మెటీరియల్ ప్లాస్టిక్ ఉండాలి, గ్లాస్వేర్ మెటీరియల్స్ గ్లాస్వేర్ ఉండాలి, షార్ప్
ఐటమ్స్ అన్నీ సపరేట్గా ఉండాలి, కాటన్, బ్యాండేజ్ ఇవన్నీ సపరేట్గా ఉండాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం సెగ్రిగేషన్ చేసుకోవాలి. సెగ్రిగేషన్ అంటే సపరేట్ చేయాలి. అందులో నుంచి సెగ్రిగేషన్ అంటే అన్నీ ఉన్న మెటీరియల్ నుంచి సపరేట్ చేయాలి. సపరేట్ ఎలా చేస్తాము, ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్, హాని కలిగించేది, హాని కలిగించండి, రెండు, ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షన్. సో ఉన్నటువంటి ఏదైతే మనకు ఉన్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇన్ఫెక్షియస్, నాన్ ఇన్ఫెక్షియస్ మెటీరియల్లోకి తీసుకోవాలి. ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అన్నీ కూడా మనకున్నటువంటి ఈ ప్లాస్టిక్ బయోమెడికల్ హజార్డ్ గైడ్లైన్స్ ప్రకారంగా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా కొన్ని కలర్ కోడింగ్స్ బ్యాగ్స్ అండ్ బిన్స్ ఉంటాయి. కలర్ కోడింగ్ బ్యాగ్స్, ఇది హాస్పిటల్లో పనిచేసే మీ అందరికీ, ల్యాబ్ టెక్నీషియన్గా చదువుకున్న వారు, ల్యాబ్ టెక్నీషియన్గా ఇప్పుడు మీరు ప్రజెంట్గా ఉద్యోగం చేసేవారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇన్ఫెక్షియస్ మెటీరియల్ని డిస్కార్డ్ చేసే దాంట్లో మీకు ఈ కలర్ కోడింగ్ బిన్స్ అనేది ఐడియా ఉంటాయి. జనరల్గా ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఒక్క క్లినిక్లో కూడా మనం చూస్తాం. అలాగే ప్లాస్టిక్ కలర్ బ్యాగ్స్ ఉంటాయి. ప్లాస్టిక్ కలర్ బ్యాగ్స్, పాలిథిన్, ప్లాస్టిక్ పాలిథిన్ మేడ్ ఆఫ్ విత్ పాలిథిన్. ఎక్కువగా ఏముంటాయి ఈ కలర్ కోడింగ్ బ్యాగ్స్? చాలా వరకు ప్రతి ఒక్క ల్యాబ్లో వితౌట్ రెడ్ కలర్ బ్యాగ్, ఎల్లో కలర్ బ్యాగ్, బ్లూ కలర్ అండ్ వైట్ కలర్. సో డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫెక్షియస్ మెటీరియల్ ఈ బ్యాగ్స్లలో డిస్కార్డ్ చేసేది ఉంటుంది. వీటి గురించి ఈ బ్యాగ్స్లో ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ కలర్ స్పెసిఫికేషన్ ఉన్న వాటిలో ఏ మెటీరియల్ని డిస్కార్డ్ చేయాలి అనేది మీకు నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో జనరల్గా ఇన్ఫెక్షియస్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం ఈ కలర్ కోడింగ్ బీన్స్లో డిస్కార్డ్ చేస్తాం. మన క్లినిక్స్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారు బయోమెడికల్ సర్టిఫికేషన్ గురించి ప్రతి ఒక్క క్లినిక్లో, ప్రతి ఒక్క హాస్పిటల్లో యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ఈ సర్టిఫికేట్ ముందే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఓన్ ల్యాబొరేటరీస్ ఉన్న వాళ్ళు, మీ అందరికీ ఓన్గా మెయింటైన్ చేసే వారికి మనం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ బిఎండబ్ల్యూ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకునేది ఉంటుంది. మనకు వారికి ఎవ్రీడే మన హాస్పిటల్ నుంచి డిస్పోజబుల్ మెటీరియల్ అంతా కూడా వారికి డిస్కార్డ్ చేస్తున్నట్లు ఇస్తారు. మనం ఇచ్చేసిన తర్వాత మన దగ్గర నుంచి మన ఆ మెటీరియల్ ఏదైతే వేస్టేజ్ మెటీరియల్, ఏదైతే ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ల్యాబ్లో ఉన్న మెటీరియల్ని మనం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇన్సర్నేషన్ చేయటం కానివ్వండి, ఆ పర్టికులర్ మెటీరియల్ని, మనం ఇచ్చినటువంటి మెటీరియల్ని సెగ్రిగేట్ చేసినటువంటి మెటీరియల్, మనం ఎల్లో బ్యాగ్స్ ఇస్తాము, రెడ్ బ్యాగ్స్ ఇస్తాము, కొన్ని షాప్స్ ఇస్తాము. షాప్స్ అంటే మొనబారినటువంటి ఇన్స్ట్రుమెంట్, కొషగా ఉన్నటువంటి కుచ్చుకునేటటువంటి షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్, నీడిల్స్, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్, బ్లేడ్స్, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్. మనం యూజ్ చేసినటువంటి ల్యాబ్లో యూజ్ చేసేటప్పుడు గ్లాస్ వేర్స్ సడన్గా ఒక్కొక్కసారి మనకు కింద పడి బ్రోకెన్ అయిపోతాయి. బ్రోకెన్ అయినప్పుడు అవి కూడా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, అవి కూడా చాలా ప్రమాదకరం అటువంటివి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళ దగ్గర ఇన్సర్నేషన్ ఛాంబర్స్ ఉంటాయి, ఆటోక్లేవింగ్ మెథడ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అండ్ దెన్ మైక్రోవేవింగ్ ప్రొసీజర్స్, హైడ్రోక్లేవింగ్ టెక్నిక్స్, ప్లాస్మా పైరోలిసిస్ టెక్నిక్స్, కెమికల్ ట్రీట్మెంట్స్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వేస్ట్ ట్రీట్మెంట్ డిస్పోజల్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఈ ఇన్సర్నేషన్ అనేది ఎక్కువగా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ బర్నింగ్. ఎక్కువగా హై అమౌంట్ ఆఫ్ ఏదైతే మనకు ఉన్నటువంటి మనం సెగ్రిగేట్ చేసి పంపించినటువంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ ఎల్లో కలర్ బ్యాగ్స్, రెడ్ కలర్ బ్యాగ్స్, ఏవైతే బర్న్ చేసేటానికి వీలుగా ఉన్నటువంటి అవన్నీ కూడా ఈ ఇన్సర్నేషన్ ప్లాంట్లో చేస్తారు. ఇన్సర్నేషన్ ప్లాంట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఫర్నేస్లో హీట్ ఎంత టెంపరేచర్ ఉంటుందంటే ఆ యొక్క హీట్ 900 to 1200 degrees టెంపరేచర్ ఉంటుంది. 900 to 1200 degrees టెంపరేచర్ ఉంటుంది. ఈ 900 to 1200 degrees టెంపరేచర్లో ఏదైతే మనం డిస్కార్డ్ చేసినటువంటి మెటీరియల్ని అందులో ఇన్సర్నేషన్ చేసినప్పుడు పూర్తిగా అది డిస్ఇన్ఫెక్ట్, పూర్తిగా బర్న్ అయిపోతుంది. సో దానివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ జరగదు. దెన్ ఆటోక్లేవింగ్. జనరల్గా ఆటోక్లేవింగ్ ప్రొసీజర్స్ గురించి ప్రీవియస్లీ నేను స్టెరిలైజేషన్ చాప్టర్లో చెప్పాను. ఆటోక్లేవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్
క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఆటోక్లేవింగ్ వచ్చేసి మనకు రియేజెంట్స్ స్టెరిలైజేషన్లో ఉపయోగపడుతుంది. అలాగే ఆటోక్లేవ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ జరిగినటువంటి మెటీరియల్, బయో హజార్డ్ మెటీరియల్, హాస్పిటళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయినటువంటి కంటామినేట్ అయినటువంటి కాటను, బ్యాండేజ్, అదర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో డిస్కార్డ్ చేసే ముందు ప్రతి ఒక్కటి కూడా ఆటోక్లేవింగ్లో నాన్ క్లోరినేటెడ్, క్లోరిన్ హైపోక్లోరైడ్ యాడ్ చేయని బ్యాగ్స్ అన్నీ కూడా ఆటోక్లేవ్ చేయాలి. ఆటోక్లేవ్ 121 డిగ్రీ సెంటిగ్రేడ్, 121 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 15 LB ప్రెషర్ అబౌట్ 15 to 30 minutes. ఈ టెంపరేచర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ స్పోర్ట్స్ కానివ్వండి, ఏ వైరస్ అయినా ఏదైనా కూడా ఈ టెంపరేచర్లో పూర్తిగా డిజిన్ఫెక్షన్ అయిపోతుంది. దెన్ ఇట్ ఈస్ సేఫ్ టు డిస్కార్డ్ విత్ రెగ్యులర్ వేస్ట్. వితౌట్ ఆటోక్లేవ్ చేయకుండా హాస్పిటల్లో జనరేట్ అయినటువంటి మెటీరియల్ని డైరెక్ట్గా మనం డిస్పోజ్ చేయకూడదు. అట్లా డిస్పోజ్ చేయటం వల్ల చాలా వరకు అంటే మెజారిటీ ఆఫ్ ద ల్యాబొరేటరీస్, మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి, క్లినికల్ ల్యాబొరేటరీస్కి, క్లినిక్స్కి, దెన్ అదర్ హెల్త్ ఫెసిలిటీస్కి అన్నిటికి కూడా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఎవ్రీడే వాళ్ళ దగ్గర ఏవైతే బయోమెడికల్ వేస్ట్ యూసేజ్ చేసేటువంటి కవర్స్లలో ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మనం టై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్. కానీ 1 to 2% కొన్ని ల్యాబ్స్ కానివ్వండి, కొన్ని హాస్పిటల్స్ కానివ్వండి, ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో కాకుండా వాళ్ళు రెగ్యులర్గా జనరల్ వేస్ట్ మెటీరియల్ని మనం డిస్పోజ్ చేసేటట్లు మనకు మున్సిపాలిటీ వ్యాన్స్లో కానివ్వండి, లేదా జనరల్ వేస్ట్ డిస్పోజల్ చేసేటప్పుడు పెద్ద రన్నింగ్ వాటర్ కాల్వలో కానివ్వండి, లేదా చాలా దూరంలోకి వెళ్ళి ఒక మారుమూల ప్రదేశంలో వీటిని డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. అలా చేయటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏదైతే ఈ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్, ఏదైతే ఈ మనకు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడేటటువంటి పేషెంట్స్ అడ్మిట్ అయ్యి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి వారి నుంచి డిస్కార్డ్ అయ్యే మెటీరియల్, అంటే ఆ మెటీరియల్ అన్నిటి కూడా సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఉంటుంది. ఆ కంటామినేషన్ ద్వారా ఎవరైనా తెలియని వ్యక్తులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వ్యాక్యూటైనర్స్ కానివ్వండి, మనకు బ్లడ్ డ్రా చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్కి యూజ్ చేసేటటువంటి బ్లడ్ వ్యాక్యూటైనర్స్, లేదా కొన్ని రకాల స్టెరైల్ కంటైనర్స్, యూరిన్ కంటైనర్స్ కానివ్వండి, స్పుటం కంటైనర్స్ కానివ్వండి, లేదా కొన్ని రకాల కల్చర్స్కి యూజ్ చేసేటటువంటి ట్యూబ్స్, కల్చర్కి యూజ్ చేసేటటువంటి పెట్రీ డిషెస్, ఇవన్నీ స్టెరైల్ చేయకుండా మనం డిస్కార్డ్ చేసినట్లయితే చాలామంది వ్యక్తులు కానీ చాలామంది ప్రజలు తెలియక ఆ ప్లాస్టిక్ కంటైనర్ తోటి ఏదైనా ఉపయోగం ఉంటుందని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళటం జరుగుతుంది వారికి తెలియక. సో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వాళ్ళకి జరుగుతుంది. సో అందుకని మనం డిజిన్ఫెక్షన్ చేసిన తర్వాతనే డిస్కార్డ్ చేయటం వల్ల సమాజంలో ఈ కంటామినేషన్, ఏదైతే ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ ఉందో ఒకరి నుంచి ఒకరికి, దానికి అరికట్టవచ్చు. మెయిన్గా బయోమెడికల్ వేస్ట్ గైడ్లైన్స్ వచ్చేసి అన్నీ కూడా ఎందుకు డిస్కార్డ్ చేసి మనం డిస్పోజ్ చేయాలి అంటే, వితౌట్ డిజిన్ఫెక్షన్ చేయకుండా ఉన్నట్టు మెటీరియల్ అన్నీ కూడా మనం డిస్పోజల్ చేసేస్తే వాటి ద్వారా సమాజంలో ఆరోగ్యవంతులైన ప్రజలకు ఈ మెటీరియల్ ద్వారా ఇన్ఫెక్షన్ జరిగి వారు వ్యాధి బారిన పడతారని సమాజం కోసం మరియు ప్రజల యొక్క ఆరోగ్యం భద్రత ఈ బయోమెడికల్ వేస్ట్ గైడ్లైన్స్ అనేది రూపొందించబడింది. సో అలాగే ఆటోక్లేవింగ్తో పాటు మైక్రోవేవింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. మైక్రోవేవింగ్ అండ్ హైడ్రోక్లేవింగ్. ఆటోక్లేవింగ్లో 121 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 LB ప్రెజర్లో 15 to 30 మినిట్స్లో ఉన్న తర్వాత టోటల్గా డిజిన్ఫెక్ట్ అయిపోతుంది. అలాగే మైక్రోవేవ్లో ఇది వచ్చేసి మాయిస్ట్ హీట్ మోర్ దెన్ 100 degrees టెంపరేచర్లో
డిజిన్ఫెక్షన్ జరుగుతుంది. హైడ్రోక్లేవింగ్ ఇది వచ్చేసి డబల్ స్టీమ్ ప్రెజర్, డబల్ స్టీమ్ ఇన్ క్లోజ్డ్ సిలిండర్స్. హైడ్రోక్లోవింగ్ వచ్చేసి ఇది ఒక క్లోజ్డ్ లూప్ సిస్టంలో డబల్ సిలిండర్స్ ద్వారా స్టీమ్ వెళ్ళి అక్కడ మనకు డిజిన్ఫెక్షన్ జరిగిపోతుంది. అలాగే ప్లాస్మా పైరోలిసిస్లో ఇది దిస్ ట్రీట్మెంట్ డన్ బై విత్ పైరోలిసిస్ ఛాంబర్. కెమికల్ ట్రీట్మెంట్ వచ్చి ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కెమికల్ డిజిన్ఫెక్టెంట్స్ ఉంటాయి. ఎక్కువగా కెమికల్ ట్రీట్మెంట్ అంటే జనరల్గా మనకు వాటర్ క్లోరినేషన్ పద్ధతి చాలా వరకు అందరికీ ఐడియా ఉంది. వాటర్ క్లోరినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కెమికల్ ట్రీట్మెంట్. Plasma pyrolysis and then chemical treatment by using of certain types of chemicals it can be disinfected, and then effluent treatment plant EFOs and ETOs. ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్కి డిజిన్ఫెక్ట్ చేయడానికి ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ యూటిలైజ్ చేస్తారు. సో మనకు రిసీవ్ అయినటువంటి మెటీరియల్ని ఫస్ట్ మనం సెగ్రిగేషన్ చేసుకుంటాము, ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ మెటీరియల్. ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే డెడికేటెడ్ బ్యాగ్స్ లైక్ రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ ఉన్నాయో వాటి ప్రకారంగా వాటిలో యాడ్ చేసి వాటిని బయోహజార్డ్ మేనేజ్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. దెన్ వేస్ట్ ట్రీట్మెంట్ డిస్పోజల్ ప్రొసీజర్స్లో మనకు ఇన్సర్నేషన్, ఆటోక్లేవింగ్, మైక్రోవేవింగ్, హైడ్రోక్లేవింగ్, ప్లాస్మా పైరోలిసిస్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్ అండ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవన్నీ. అయితే మీకు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రాసెస్లో భాగంగా ఇది చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్లో మనం యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్. ఫస్ట్ బయోమెడికల్ వేస్ట్ మొత్తం కూడా మనం హాస్పిటల్లో కలెక్ట్ చేసుకుంటాము. బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా హాస్పిటల్స్లో, క్లినిక్స్లో కలెక్షన్ చేసిన తర్వాత వాటిని సెపరేట్ చేయాలి. సెపరేషన్ ఎలా చేస్తాము? ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్. తర్వాత కలెక్షన్ ఆఫ్ దోస్ బ్యాగ్స్, తర్వాత ప్రీ ట్రీట్మెంట్ అండ్ దెన్ ట్రాన్స్పోర్టేషన్. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దే విల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ద హెల్త్ ఫెసిలిటీ టు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యూనిట్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో ఇఫ్ ద టైమ్ డిలేస్ టెంపరీ స్టోరేజ్ చేయాలి మనం. టెంపరీ స్టోరేజ్ అంటే మనం ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్యాకింగ్ డిస్ట్రక్షన్ జరగకుండా ఒక సేఫ్ ప్లేస్లో ఒక లాక్డ్ రూమ్లో పెట్టాలి. ఒకవేళ లాక్ రూమ్ కాకుండా ఓపెన్ ఏరియాస్లో పెడితే వీధి కుక్కలు కానీ ఇంకా వేరే అదర్ ఏవైతే యానిమల్స్ ఫుడ్ కోసం వచ్చి వాటిని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ అవన్నీ కూడా మన ఏరియాలో టెంపరీ స్టోరేజ్ చేయాలి. టెంపరీ స్టోరేజ్ ఎలా అంటే ఒక సేఫ్ ప్లేస్లో, లాక్డ్ ప్లేస్లో పెట్టాలి. ఒకవేళ లాక్ ప్లేస్ లేకుంటే ఎనీ అదర్ యానిమల్స్ వచ్చి వాటిని డిస్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ట్రీట్మెంట్ అండ్ దెన్ డిస్పోజల్. ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారి యొక్క యూనిట్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. చెప్పాను మీకు ట్రీట్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సర్నేషన్, ఆటోక్లేవింగ్, మైక్రోవేవింగ్, హైడ్రోలైజింగ్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బయోమెడికల్ వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా డిజిన్ఫెక్షన్ చేసి సేఫ్ డిస్పోజల్ చేసేస్తారు. సో దీస్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ ఇన్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఓవరాల్గా జరిగే పద్ధతి. బ్రీఫ్గా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వన్ వ్యూలో అందరికీ సులభంగా అర్థమవటానికి సింపుల్గా ఒక చార్ట్ వేశాను. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్
2016 బయోమెడికల్ వేస్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇన్ఫెక్షియస్ మెటీరియల్ బయోమెడికల్ వేస్ట్ హాస్పిటల్లో జనరేట్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్స్ ప్రకారంగా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ బ్యాగ్స్ ఉంటాయి. Four different types of color bags. First one, yellow color bag, red color bag, white and blue. మనకున్నటువంటి ఎల్లో కలర్ బ్యాగ్స్లో మెజారిటీ పెథలాజికల్ వేస్ట్ అండ్ ద కాటన్ మెటీరియల్, డ్రెస్సింగ్ మెటీరియల్, బ్యాండేజ్, అదర్ మెటీరియల్ అండ్ క్లాతింగ్ ఆఫ్ బెడ్డింగ్. ఎల్లో కలర్ బ్యాగ్లో మెజారిటీగా పెథలాజికల్ వేస్ట్ వస్తుంది. అందులో మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి కాటన్, డ్రెస్సింగ్ యూజ్ చేసేటటువంటి బ్యాండేజ్ అండ్ అదర్ మెటీరియల్స్ అండ్ బెడ్డింగ్ క్లాతింగ్ ఏదైతే యూజ్ చేస్తామో మనం లైనిన్ క్లాత్స్, వాటికి ఆ బెడ్డింగ్ మెటీరియల్ అంతా కూడా ఎల్లో కలర్ బ్యాగ్స్లో యూజ్ చేస్తాం. మరి ఎల్లో కలర్ బ్యాగ్స్లో ఇంకా మెజారిటీగా పెథలాజికల్ వేస్ట్ చెప్పాను. దాంతోపాటు హ్యూమన్ అండ్ యానిమల్ అనాటమికల్ వేస్ట్ మన హాస్పిటల్స్లో కానివ్వండి, జనరల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో కానివ్వండి, లేదా వెటర్నరీ హాస్పిటల్స్ కూడా ఉంటాయిగా, పశువుల దవాఖానాల్లో కూడా సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో నుంచి వచ్చేటటువంటి అనాటమికల్ సర్జికల్ వేస్టేజ్ కూడా ఈ ఎల్లో కలర్ బ్యాగ్స్లో యాడ్ చేయవచ్చు. దెన్ సాలిడ్ వేస్ట్ మెటీరియల్ ఇన్ ద హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఫార్మటికల్ వేస్ట్, కెమికల్ వేస్ట్, discarded linen, mattresses and contaminated blood and body fluids. Micro and other clinical bio waste. Micro means microbiology and biochemistry, any other biomedical waste generated in the clinical laboratories. ఇవన్నీ కూడా ఎల్లో కలర్ బ్యాగ్స్లో వెళ్తాయి. గుర్తుకుంచుకోండి, మెజారిటీ పెథలాజికల్ వేస్ట్, కాటన్, డ్రెస్సింగ్ అండ్ బెడ్డింగ్ క్లాత్స్, హ్యూమన్ యానిమల్ అనాటమికల్ వేస్ట్, సాలిడ్ వేస్టేజెస్, ఫార్మటికల్ వేస్టేజెస్, కెమికల్ వేస్టేజెస్, discarded linens, mattresses, contaminated blood and body fluids, micro and other clinical bio waste. Then coming to the red, majority of dialysis kits and urine bags, plastic material. దాంతోపాటు కంటామినేటెడ్ ప్లాస్టిక్ వేస్టేజ్, ఐవి సెట్స్, రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఐవి సెట్స్, క్యాథెటర్స్, ఐవి సెట్తో పాటు క్యాథెటర్స్, యూరిన్ బ్యాగ్స్, సిరెంజెస్, డిస్పోజల్ సిరెంజెస్, గ్లౌస్, రెగ్యులర్గా మనం వియర్ చేసేటటువంటి ప్లాస్టిక్ గ్లౌస్, వాక్యూటైనర్స్, బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేసుకునేటటువంటి రెడ్ వాక్యూటైనర్, ఈడిటిఏ, సిబిపి, వైలెట్ కలర్ వాక్యూటైనర్, బ్లాక్ కలర్ వాక్యూటైనర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ వాక్యూటైనర్స్. ఆఫ్టర్ శాంపుల్ ప్రాసెసింగ్ రిజల్ట్ అయిపోయిన తర్వాత డిస్కార్డ్ చేయాల్సిన వాక్యూటైనర్స్. యాప్రాన్స్, ఆపరేషన్ థియేటర్స్లో యూజ్ చేసేటటువంటి యాప్రాన్స్, ల్యాబ్లో యూజ్ చేసే యాప్రాన్స్. అండ్ దెన్ గాగుల్స్, ఇవన్నీ కూడా రెడ్ కలర్ బ్యాగ్లో ఆర్ రెడ్ కలర్ బిన్లో. అండ్ దెన్ వైట్, ఆల్ షాప్స్ ఇంక్లూడింగ్ మెటల్స్, నీడిల్స్, స్కాల్ప్స్ అండ్ బ్లేడ్స్. షాప్స్ అంటే పదునైన ఎక్విప్మెంట్స్, బ్లేడ్, పదునైన ఎక్విప్మెంట్స్, తెలుగులో పదునైన బ్లేడ్, షాప్స్. వైట్ అండ్ బ్లూ, ఎక్కువగా ఇక్కడ బ్లూలో మనం ల్యాబ్లో యూజ్ చేసేటటువంటి మైక్రోస్కోపిక్ స్లైడ్స్, రియేజెంట్కి ప్రిపరేషన్కి యూజ్ చేసేటటువంటి
ఫన్నెల్స్ కానివ్వండి, రౌండ్ బాటమ్ ఫ్లాస్ యాక్సిడెంటలీగా బ్రేకేజ్ అయినప్పుడు, దెన్ సమ్ అదర్ మెటాలిక్ బాడీస్, గ్లాస్ వేర్స్, కొన్ని డెంటల్ క్లినిక్స్లో డెంటల్ ఇంప్లాంట్స్ చేసినప్పుడు యూటిలైజ్ చేసేటటువంటి మెటల్ ఆబ్జెక్ట్స్, అండ్ మెడిసిన్ వైల్స్, మనం ఇంజెక్షన్స్ ఇస్తారు కదా ట్రీట్మెంట్కి, మెడిసిన్ వైల్స్ అవి, ఇవన్నీ కూడా బ్లూ కలర్లో. సో ఇట్ ఈజ్ అన్ ఎ బ్రీఫ్. ఓవరాల్గా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో కలర్ కోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఏదైనా ఒక మెటీరియల్ పేరు ఇచ్చేసి హ్యూమన్ అండ్ యానిమల్ అనాటమికల్ వేస్టేజ్ కెన్ బి డిస్కార్డెడ్ ఇన్ విచ్ కలర్ బ్యాగ్ అని క్వశ్చన్ అడుగుతాడు. అవుట్ ఆఫ్ ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, ఏబిసిడి, అలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది వీటిల్లో. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. సో రెడ్ కలర్ బ్యాగ్ నుంచి కానీ, ఎల్లో కలర్ బ్యాగ్ నుంచి కానీ, వైట్ కలర్ బ్యాగ్ నుంచి కానీ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా మీకు 1 MCQ, ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క మార్కుతో ఉద్యోగం కూడా మనకు రావచ్చు. సో వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎల్లో కలర్ బ్యాగ్లో ఏ మెటీరియల్స్ డిస్కార్డ్ చేస్తాము, రెడ్ కలర్ బ్యాగ్లో ఏమేమి డిస్కార్డ్ చేస్తాము, వైట్లో ఏమేమి డిస్కార్డ్ చేస్తాము, బ్లూలో ఏమేమి డిస్కార్డ్ చేస్తాము. ఓకే, కమింగ్ టు గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా 2016 బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా రూపొందించబడినాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగానే మీకు చెప్తున్నాము. ఇన్ డీటెయిల్గా ఎల్లో కలర్ బ్యాగ్లో, ఎల్లో కలర్ బిన్లో ఏమేమి యాడ్ చేస్తాం. టైప్ ఆఫ్ ద వేస్ట్: హ్యూమన్ అనాటమికల్ వేస్ట్, యానిమల్ అనాటమికల్ వేస్ట్, ఆర్ సాలిడ్ వేస్ట్, మన ల్యాబ్లో ఆర్ హాస్పిటల్లో వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్. దెన్ ఎక్స్పైర్డ్, డిస్కార్డెడ్ మెడిసిన్స్, ఫార్మటికల్ వేస్ట్, సైటోటాక్సిక్ డ్రగ్స్, ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ వేస్ట్. ఎల్లో కలర్ బ్యాగ్లో డిస్కార్డ్ చేయాలి. ఎల్లో కలర్ బ్యాగ్లో గుర్తుపెట్టుకోండి, నాన్ క్లోరినేటెడ్, ఎల్లో కలర్ బ్యాగ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్ హ్యూమన్ అండ్ యానిమల్ అనాటమికల్ వేస్ట్ ప్రోడక్ట్స్, సాలిడ్ వేస్టేజెస్, దెన్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్, ఫార్మటికల్ వేస్టేజ్ అంటాం దాన్ని, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ అన్నీ, ఈ మూడు కూడా నాన్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్లో వేయాలి. నాన్ క్లోరినేటెడ్ అండ్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్లో డిఫరెన్స్ ఏంటంటే, క్లోరినేటెడ్ ఒకవేళ మనం క్లోరిన్ యాడ్ చేసి డిజిన్ఫెక్షన్ చేసి డిస్కార్డ్ చేసినప్పుడు అక్కడ ఫైనల్ ట్రీట్మెంట్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దగ్గర ఫైనల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒకవేళ ఆటోక్లేవ్ కనుక చేస్తే అప్పుడు మనకు క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా హానికరము. అందుకని నాన్ క్లోరినేటెడ్ బ్యాగ్లో ఇవన్నీ కూడా డిస్కార్డ్ చేయాలి. ఈ ఫార్మటికల్ వేస్టేజ్ కూడా నాన్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. నాన్ క్లోరినేటెడ్ బ్యాగ్స్ యూజ్ చేస్తాము. హ్యూమన్ అండ్ యానిమల్ అనాటమీ అండ్ ఫార్మాస్యూటికల్ వేస్టేజ్కి నాన్ క్లోరినేటెడ్ ఎల్లో కలర్ బ్యాగ్ యూజ్ చేస్తాం. మనం ఈ ఎల్లో కలర్ బ్యాగ్స్లో ఈ వేస్టేజ్ అంతా ప్యాక్ చేసిన తర్వాత బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడ చేసేటటువంటి ప్రొసీజర్స్ మీకు చెప్పానుగా ప్రీవియస్గా, అక్కడ మనకి ఇన్సర్నేషన్ ఉంటుంది, ఆటోక్లేవ్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్. సో ఈ యానిమల్ వేస్టేజ్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సర్నేషన్, బర్నింగ్, ఇన్సర్నేషన్ ఛాంబర్ ఉంటుంది, పెద్దగా ఫర్నేస్ ఉంటుంది. ఆ ఫర్నేస్లో 900 to 1200 degrees టెంపరేచర్ ఉంటుంది ఈ ఇన్సర్నేషన్. దాంట్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇది పూర్తిగా డిజిన్ఫెక్ట్ అయిపోతుంది. దెన్ సాలిడ్ వేస్టేజ్ కూడా ఇన్సర్నేషన్ చేయొచ్చు, ప్లాస్మా పైరోలిసిస్ చేయొచ్చు, డీప్ బరియల్ ఆర్ ఆటోక్లేవింగ్. సెకండ్ వన్ ఇస్ ఆటోక్లేవింగ్. ఆటోక్లేవింగ్ చెప్పాను కదా, 121 degrees సెంటిగ్రేడ్లో 15 lb ప్రెషర్
ఫర్ 15 to 30 minutes చేయాలి.